చూడండి మనకి ఎస్ఎస్సి సీజీఎల్ 2025కి క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. ఆ క్యాలెండర్లో మనకి నోటిఫికేషన్ ఎప్పటి నుంచి అంటే 9th జూన్ అండి 2025లో మనకి రిలీజ్ అవుతుంది. ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే జూలై 4th వరకు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి మనకి టైర్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో అది 13th నుంచి 30th ఆగస్ట్ మధ్యలో ఉంటుంది. అంటే మనం ఇప్పటి నుంచి ఆలోచించిన రఫ్గా ఒక 90 days టైం పీరియడ్ అయితే ఉందండి. సో ఈ టైం పీరియడ్లో మనం ఆ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలి, ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ టైర్ 2 కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలండి. అంటే మీకు టైర్ 1 అవుతుందనే ఒక హోప్ ఉంది అంటే ఖచ్చితంగా మొదటి నుంచి టైర్ 2 కూడా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. అసలు టైర్ 1 ఎగ్జామ్లో మనకి అంటే ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది అనే దాన్ని నేను గైడ్ చేస్తున్నానండి. సో మనకేంటంటే మొత్తం సెక్షన్స్కి వచ్చేటప్పటికి రీజనింగ్ సెక్షన్ ఒకటి ఉంటుంది. ఈ రీజనింగ్ సెక్షన్లో మనకి టోటల్గా 25 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ 25 క్వశ్చన్స్కి మనకి టోటల్గా 50 మార్క్స్కి మాట. అలాగే నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని ఉంటుంది. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకి వచ్చేటప్పటికి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 25 క్వశ్చన్స్ కూడా మళ్ళీ మనకి 50 మార్క్స్ అండి. అలాగే నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఇంగ్లీష్లో మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి కూడా 50 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండి, ఇందులో 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా మనకి 50 మార్క్స్. అంటే టోటల్గా 200 మార్క్స్కి ఎగ్జామ్ అండి. ఈ 200 మార్క్స్కి అంటే జనరల్ కేటగిరీ ప్రకారం ఆలోచిస్తే మనం ఖచ్చితంగా 150+ స్కోర్ చేస్తేనే క్లియర్ అవుతుంది. సో 150+ ఖచ్చితంగా రావాలి. సో 150+ని ఏం చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మన టైం బాగుండి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది వేరే విషయం, కానీ బేసిక్గా మనం 150+ అన్నట్టుగానే మన ప్రిపరేషన్ ఉండాలి. అయితే మరి 150+ స్కోర్ చేయాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో వేట్ నుంచి మనం ఎంత స్కోర్ చేస్తే ఈ మార్క్స్ని మనం రీచ్ అవ్వగలం, అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ జనరల్గా అండి రీజనింగ్ సెక్షన్కి వచ్చేటప్పటికి చాలామంది చాలా ఈజీ సెక్షన్ కిందే ఫీల్ అవుతారు. అయితే జనరల్గా రీజనింగ్ అనేటప్పటికి ఈజీయే, ఐక్యూ బేస్డ్ ఎగ్జామే, అసలు అంత కష్టమైంది కాదు. కానీ అక్కడ నెంబర్ సిరీస్ కానీ నెంబర్ ఎనాలజీ కానీ ఇలాంటి వాటికి వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి బాగా ట్రిక్కీగా ఇస్తారు. ఆ టైంకి మనకి థాట్ రాదు, తర్వాత చేస్తే వచ్చేస్తుంది. కానీ ఇన్ టైంలో రాయాలి. మరి ఇన్ టైంలో రాయాలంటే ఈ రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. సో ఖచ్చితంగా ఈ 25కి అలాగే క్వాంట్లో 25 క్వశ్చన్స్ ఉన్నాయా, మొత్తం 50 క్వశ్చన్స్ కదండి. ఈ 50కి 45+ ఖచ్చితంగా రాయాలి. అంటే 50 out of 50 వస్తే సూపర్ అసలు. కానీ మనం 50 out of 50 చెప్పలేం, అంటే ఆ టైంలో రాకపోవచ్చు కదండి. సో ఖచ్చితంగా మనం ఏంటి టార్గెట్ ప్లాన్ చేసుకోవాలి, 45+ గ్యారంటీగా రావాలి. అంటే 45+ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే ఇక్కడ మీకు వచ్చే స్కోర్ 90 మార్క్స్ అండి. అంటే 45+ యాక్యురేట్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. అలా చూసుకుంటే మీకు 90 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మరి ఇంగ్లీష్కి వచ్చామనుకోండి, ఇంగ్లీష్లో 25 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. అయితే ఇంగ్లీష్ కొంతమందికి వీక్ ఏరియా కూడా అయి ఉండొచ్చు, కానీ ఇంగ్లీష్ మొదటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. ఎస్ఎస్సి ఇంగ్లీష్ అంత కాంప్లికేటెడ్గా ఉండదండి, మెయిన్గా వొకాబులరీ బేస్డ్ కాబట్టి. సో ఎస్ఎస్సిని ఏంటంటే జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయితే ఇంగ్లీష్లో 20 స్కోర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. కొంచెం అటు ఇటు అయినా మనం 20 మార్క్స్ వరకు రీచ్ అవ్వచ్చు. సో 20 కానీ మీరు స్కోర్ చేశారనుకోండి ఇంగ్లీష్లోని, అప్పుడు మనకి ఇక్కడ 40 మార్క్స్ వస్తాయండి 20 యాక్యురేట్గా చేస్తే. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా జనరల్ అవేర్నెస్. ఇది మనం ప్రిపేర్ అయిన దాని మీద, మీరు ప్రిపేర్ అయిన దాని మీద బేస్ అయి ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్ కూడా ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. కాకపోతే జనరల్ అవేర్నెస్ చాలా అన్లిమిటెడ్. హిస్టరీ చదవాలి, జోగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఇలా ప్రతిదాన్ని మనం కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. దేన్ని స్కిప్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో అందుకని అన్నీ కవర్ చేసుకుంటూ జాగ్రత్తగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ చూసుకొని కొంచెం ఓపిక్గా ప్రిపేర్ అయితే ఇక్కడ 15+ తెచ్చుకోవడం ట్రై చేయాలండి. అంత ఈజీ టాస్క్ అయితే కాదు జనరల్ అవేర్నెస్, కానీ 15 స్కోర్ చేయగలిగితే అప్పుడు అది మనకి మంచి స్కోర్ అవుతుందండి. అప్పుడు మనకి 30 మార్క్స్ వస్తాయి. సో టోటల్గా 160 అండి. అంటే మనకి 150 సరిపోతుంది, బట్ 160 రేంజ్లో మనం ఆలోచిస్తే అప్పుడు ఆ 150 వస్తుందండి. అయితే బేసిక్గా మనం ఈ థాట్ తోటి ముందు మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యామనుకోండి, మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది క్లియర్ చేయొచ్చు. చూడండి మనకి ఇప్పుడు సీజీఎల్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి మనకి 4 సెక్షన్స్ ఉన్నాయి కదా. ఈ 4 సెక్షన్స్ని ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే ప్రాపర్ వేలోని మనం టైర్ 1 అనే దాన్ని క్లియర్ చేయగలుగుతాం. సో ఇందులో ఏంటంటే మనకి రీజనింగ్ అనే సెక్షన్ ఈజీ సెక్షన్ అండి. అయితే ఈ రీజనింగ్లో మనకి ఏవైతే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలండి. అంటే నేను ప్రతి టాపిక్ మీకు అయితే రాయట్లేదు. మెయిన్గా అయితే నెంబర్ సిరీస్, అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే వాటి ఎనాలజీస్, లెటర్ సిరీస్, వాటి ఎనాలజీస్, అలాగే వర్డ్ ఎనాలజీ, అంటే ఎనాలజీలు అన్నీ ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే ఆడ్ మ్యాన్ అవుట్ అని కూడా ఉంటుంది. ఇలా కొన్ని బేసిక్ టాపిక్స్ ఉంటాయండి. ఇంకా బ్లడ్ రిలేషన్స్ అని, నెక్స్ట్ మీకు బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, అరేంజ్మెంట్స్,
సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రీజనింగ్లో టాపిక్స్ అండి. సో అరేంజ్మెంట్స్ అండ్ పజిల్స్ అండ్ అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి. పజిల్స్ అండ్ అరేంజ్మెంట్స్, నెక్స్ట్ క్లాక్స్, క్యాలెండర్స్. రీజనింగ్కి వచ్చేటప్పటికండి ఇవన్నీ టాపిక్సే. క్లాక్స్, క్యాలెండర్స్ అనేది టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ నాన్ వెర్బల్ కూడా ఉంటుందండి. నాన్ వెర్బల్ అంటే మరీ ఎక్కువ ఏమి ఉండదు, కొంచెం పర్లేదు బేసిక్గానే. అలాగే క్యూబ్స్ అండ్ డైస్ అని ఉంటుంది. క్యూబ్స్ అండ్ డైస్ మీద కూడా మనకి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారండి. మ్యాట్రిక్స్ అని ఒకటి ఉంటుంది, కన్ఫామ్ క్వశ్చన్ అండి ఇది ఖచ్చితంగా. నెక్స్ట్ మ్యాట్రిక్స్ అనే దాని మీద అడుగుతారు. నెక్స్ట్ పేపర్ ఫోల్డింగ్ ఉంటుంది, పేపర్ ఫోల్డింగ్ మీద క్వశ్చన్స్ వస్తాయండి. అలాగే ఎంబెడెడ్ ఫిగర్స్ అని ఉంటాయి. సో ఇలా కొన్ని టాపిక్స్ ఉంటాయి కదండి. సో జనరల్గా ఈ రీజనింగ్కి వచ్చేటప్పటికి ప్రత్యేకించి మనకి ఎవరు ట్రైన్ చేయవలసిన నెసెసిటీ ఉండదు. ఇండివిజువల్గా మనకంటూ ఒక ఐక్యూ ఉంటుంది కాబట్టి మీరు ఫోకస్ చేయవలసింది ఏంటంటే ప్రతి టాపిక్ మీద అట్లీస్ట్ ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈజీ టాపిక్ అండి, ఇది అసలు కష్టమైంది కాదు. సో ప్రతి టాపిక్ మీద మీరు ఒక 200 క్వశ్చన్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే రీజనింగ్లోని మనం మంచి స్కోర్ చేయొచ్చు. అంటే అవుట్ ఆఫ్ 25కి 25 వచ్చేలాగే ప్రిపేర్ అవ్వాలండి. 1-2 మార్కులు అటు ఇటు అవ్వచ్చు. సో దాన్ని మీరు పెద్దగా కన్సిడర్ చేయకండి. 25కి 25 వచ్చేలాగా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. సో ఈచ్ టాపిక్ నుంచి మీరు 200 క్వశ్చన్స్, ఇంకా ఇక్కడ నేను ఏమైనా కొన్ని టాపిక్స్ మిస్ అయ్యి ఉంటాయి, మీరు ప్రాపర్గా దానికి సిలబస్ ఏదైతే ఉందో ఆ టాపిక్స్ అన్ని చూసుకొని ఒక్కొక్క టాపిక్ మీద ఒక 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు రీజనింగ్ సెక్షన్ ఏదైతే ఉందో అది బాగా రాయగలుగుతారు. నెక్స్ట్ అండి మనం మ్యాథ్స్కి వచ్చేటప్పటికి ఈ మ్యాథ్స్లో కూడా ఏంటంటే మనకి అర్థమెటిక్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయండి. అలాగే ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. అర్థమెటిక్ టాపిక్స్ నుంచి మీకు రఫ్గా 50% క్వశ్చన్స్ అండి, 10-12 క్వశ్చన్స్ ఇవి వస్తాయండి. అలాగే ప్యూర్ మ్యాథ్స్ నుంచి కూడా 10-12 అండి. అంటే టోటల్గా మీకు 25 క్వశ్చన్స్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇస్తారన్నమాట. ఎస్ఎస్సికి వచ్చేటప్పటికి సీజీఎల్కి ప్యూర్ మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేటప్పటికి ఏంటి మెయిన్ టాపిక్స్? ట్రిగ్నోమెట్రీ ఒకటి, అలాగే నెక్స్ట్ వన్ అండి ప్లేన్ జామెట్రీ అండ్ మెనిజరేషన్, దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఆల్జీబ్రా ఉంటుందండి. సో వీటిని చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వాలి. వీటి నుంచే మీకు ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఇంకా అర్థమెటిక్కి జనరల్కి వచ్చేటప్పటికి చాలా టాపిక్స్ ఉంటాయండి. రేషియో, ప్రపోర్షన్ అని, పర్సంటేజెస్ అని, నెక్స్ట్ వన్ అండి ప్రాఫిట్ అండ్ లాస్ అని, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇంకా మనకి చాలా ఉన్నాయండి. సో ప్రతిదీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేయట్లేదు, కానీ మీరు ఆ సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అన్నింటి మీద ఫోకస్ చేయాలి. అయితే వీటికి మాత్రం చాలామందికి మ్యాథ్స్లో ప్రాబ్లం ఉంటుందండి. సో మీకు మ్యాథ్స్లో ప్రాబ్లం ఉంది అంటే బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి, అంటే 0 లెవెల్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలండి. అంతేగాని మీరు డైరెక్ట్గా దాని మీద అటాక్ చేస్తే కొంచెం కష్టం అవుతుంది. సో మీకు ఎక్కడ ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో వాటిని బేసిక్స్ నుంచి నీట్గా స్టెప్ బై స్టెప్ మీరు వాటిని క్లియర్గా చేసుకుంటూ వెళ్తే మీకు మంచి క్లారిటీ ఉంటుంది ఆ టాపిక్ మీద. అయితే మ్యాథ్స్కి వచ్చేటప్పటికి అట్లీస్ట్ 300 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలండి ఒక టాపిక్ మీద. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఆ టాపిక్ గురించి ఒక ఐడియా తెచ్చుకోండి. సో టాపిక్ అంటే ఏంటి, ఇంకా మీకు పాసిబిలిటీ ఉంటాయండి 6th, 7th క్లాస్ బుక్స్ ఉంటాయి కదండి, 6th, 7th, 8th అండి. ఈ 3 క్లాసెస్కి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఆ టాపిక్ గురించి ఒక క్లారిటీ తెచ్చుకొని అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్కి వచ్చేటప్పటికి మనం చాలా బుక్స్ని అయితే మనం ప్రిఫర్ చేయొచ్చు. ఆర్ఎస్ అగ్రవాల్ కానీ, అలాగే కిరణ్ పబ్లికేషన్స్ కానీ, వీటిలో ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. మనకు కావాల్సింది ఏంటి, ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం. మీరు ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని బాగా సాల్వ్ చేస్తున్నారో అప్పుడు డిఫాల్ట్గా మీరు ఏంటంటే అలవాటు అవుతుంది అన్నమాట. అంతేగాని ఒకరు టాపిక్ చెప్పిన వెంటనే అర్థం అయిపోదండి. మనం కూర్చొని చేస్తేనే అది మనకు వస్తుంది. సో మనం ఏం చేయాలి, క్వశ్చన్స్ సాల్వ్ చేయడం మనం ఇండివిజువల్గా ట్రై చేయాలన్నమాట. ఒక్కొక్క క్వశ్చన్ని ఆలోచించుకుంటూ జాగ్రత్తగా మీరు ఎప్పుడైతే ఫస్ట్ 10 క్వశ్చన్లు డౌట్ ఉండొచ్చు, 11th క్వశ్చన్ కాడి నుంచి జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 1 by 1 మీరు చేసుకుంటూ వెళ్ళి అప్పుడు మీరు క్లియర్ చేసుకుంటే అప్పుడు మీకు కంటెంట్ మీద కమాండ్ పెరుగుతుంది. సో ఈచ్ టాపిక్ నుంచి మీరు అట్లీస్ట్ 300 క్వశ్చన్స్ ఒక టాపిక్ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇక్కడ మీరు మ్యాథ్స్ బాగా చేయగలుగుతారు. మ్యాథ్స్ కూడా 25 out of 25 మీకు వచ్చేలాగే ప్రిపేర్ అవ్వాలి. మీకు రాకపోతే 0 నుంచి స్టార్ట్ చేయండి. బాగా వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్గా బుక్స్ అటాక్ చేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం బాగా వచ్చినా రాకపోయినా మీరు ప్రాక్టీస్ చేయకపోతే స్పీడ్ రాదు, అంటే ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇన్ టైంలో మనం చేయాలంటే ఖచ్చితంగా మనకి స్పీడ్ కావాలి. ఎందుకంటే మనకి సీజీఎల్ టైర్ 1లో మీకు 100 క్వశ్చన్స్కి 1 అవరే టైం ఇస్తారు. మరి 1 అవర్ అంటే 1 మినిట్ కూడా లేదు ఒక ప్రాబ్లం చేయడానికి. సో స్పీడ్ ఎలాగొస్తుంది, టెక్నిక్స్ అనే కాదండి, మెయిన్ ఎక్కువ క్వశ్చన్స్ చేయాలి. ఎవరైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తారో వాళ్ళకి స్పీడ్ ఆటోమేటిక్గా అలవాటు అవుతుందండి. నెక్స్ట్ అండి మనకి జనరల్ అవేర్నెస్ ఒకటి, తర్వాత అండి ఇంగ్లీష్. ఈ రెండింటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇంగ్లీష్కి మెయిన్ వచ్చేటప్పటికి ఏంటంటే వొకాబులరీ చాలా ఇంపార్టెంట్ అండి. సో వొకాబులరీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. మరి వొకాబులరీ ఎక్కడి నుంచి వస్తుంది? సో మనకి ఈ బుక్స్ అయితే ప్రిఫరబుల్ అండి. వర్డ్ పవర్ మేడ్ ఈజీ. సో ఈ బుక్ చాలా మంచి బుక్ అండి.
కుదిరితే మొత్తం బుక్ అంతా చేసేయండి. నెక్స్ట్ బ్లాక్ బుక్ అండి. రీసెంట్గా వీటి నుంచి బాగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో వర్డ్ పవర్ మేడ్ ఈజీ ఒకటి, బ్లాక్ బుక్ ఒకటి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే వొకాబులరీ మీద స్ట్రెంత్ పెరిగితేనే మనం ఇంగ్లీష్ బాగా చేయగలము. తర్వాత గ్రామర్ పార్ట్, బేసిక్ గ్రామర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం నేర్చుకోవాలి. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి మీరు ఏంటంటే ఇప్పుడు చూడండి, మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ ఇన్ని క్వశ్చన్స్ చేస్తే ఆ టాపిక్ మీద కమాండ్ పెరుగుతుంది. కానీ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఇలాగ ఇన్ని క్వశ్చన్స్ అని కాదండి. డైలీగా ఒక 1 అవర్ మీకు నచ్చింది ఇంగ్లీష్లో చదవండి. డైలీగా 1 అవర్ చదవాలండి. ఆ 1 అవర్ పర్టికులర్గా అయితే ఎడిటోరియల్స్ చదివితే ఇంకా మంచిదండి. ప్రతిరోజు 1 అవర్ పాటు మీరు ఎడిటోరియల్స్ చదివి అందులో మీకు ఏవైతే మీనింగ్స్ రావట్లేదో ప్రతి మీనింగ్ రాసుకొని దాన్ని ఎప్పటికప్పుడే రివైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో మంచి స్కోర్ అయితే చేయగలుగుతారు. డైలీగా మీరు ఇంగ్లీష్ కానీ 1 అవర్ స్పెండ్ చేయకపోతే ఎస్ఎస్సిలో ఇంగ్లీష్ స్కోర్ చేయడం చాలా కష్టమైపోద్ది. సో ప్రతిరోజు 1 అవర్ చేయాలి. సో ఇంకా వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ బుక్స్ మీరు కానీ ప్రిపేర్ అయితే చాలా మంచిదండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి వచ్చామనుకోండి, మనకి ఏముంటాయండి, హిస్టరీ ఉంటుంది, అలాగే నెక్స్ట్ జోగ్రఫీ ఉంటుంది, నెక్స్ట్ ఎకనామిక్స్ ఉంటుంది, నెక్స్ట్ అండి పాలిటీ ఉంటుంది, నెక్స్ట్ జనరల్ సైన్స్ అండి, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. సో మొత్తం ఈ టాపిక్స్ అన్నీ మనకి జనరల్ అవేర్నెస్లో కవర్ అవుతాయి. సో వీటన్నింటినీ అయితే మీరు ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదండి, ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో 8th to 10th స్టాండర్డ్ సోషల్ బుక్స్ అన్నీ చదివేయాలండి. సోషల్ బుక్స్ 8th to 10th సోషల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి నీట్గా చదివితే హిస్టరీ, జోగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ మొత్తం కవర్ అయిపోద్ది. జనరల్ సైన్స్కి వచ్చినప్పటికీ అవి రెగ్యులర్ అప్లికేషన్స్ మాట. ఇప్పుడు మనం దాని మీద అంత ఫోకస్ చేయలేం కాబట్టి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే వేటి మీద అయితే ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతున్నారో ఆ కాన్సెప్ట్స్ని బేసిక్గా నేర్చుకోండి. మరి కంప్లీట్గా కాకుండా బేసిక్గా నేర్చుకోండి. కరెంట్ అఫైర్స్కి ఏంటంటే డైలీగా మీరు న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని అంటే ఏదో ఒక దాన్ని సోర్స్ని బేస్ చేసుకొని ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేవి చూడాలి. అంటే ఎవ్రీడే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి మొదటి నుంచి ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అవుతున్నట్లయితే మనం జనరల్ అవేర్నెస్ బాగా స్కోర్ చేయగలుగుతాం. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి వచ్చేటప్పటికి ప్రతిరోజు ప్రిపరేషన్ ఉండాలండి. దీనికి కూడా కనీసం డేలో అండి అరౌండ్ 2 అవర్స్ అయినా దీనికి టైం ఇవ్వాలి, లేకపోతే స్కోర్ చేయలేమండి. రోజుకి 2 గంటలు ఇవన్నీ, ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు 2 అవర్స్ జనరల్ అవేర్నెస్, 1 అవర్ ఇంగ్లీషు, మ్యాథ్స్కి ఒక 2 అవర్స్ టైం ఇవ్వాలండి, రీజనింగ్కి ఒక 1 అవర్ టైం ఇవ్వాలి. అంటే టోటల్గా మీరు స్పెండ్ చేయవలసిన టైం అయితే ఇది 2, 4, 6 అవర్స్ అండి. అంటే 6 అవర్స్ మీరు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ని ఫోకస్ చేయడానికే 6 అవర్స్ టైం పీరియడ్ పడుతుందండి. అంటే ఓన్లీ ఇండివిజువల్గా ఒక్కొక్క టాపిక్ని మీరు బాగా నేర్చుకోవడానికి రోజుకి ఒక 6 అవర్స్ పాటు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఇది కాకుండా మీరు డైలీగా మనకి అట్లీస్ట్ 2 మాక్ టెస్టులు రాయాలండి. కనీసం రోజుకి 2 మాక్ టెస్టులు రాసేలా ప్లాన్ చేసుకోవాలి. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీకు ఎలా కుదిరితే అలాగండి. రోజుకి 2 మాక్ టెస్టులు ఏవైతే ఉన్నాయో రోజుకి 2 మాక్ టెస్టులు మాట, ఒకటి కాదు. అయితే ఫస్ట్లో ఇనీషియల్గా మీకు అది కష్టంగానే ఉంటుంది. ముందు 1 మంత్ ముందు కాన్సెప్ట్స్ మీద ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ 1 మంత్ నుంచి రోజుకి 2 మాక్ టెస్టులు, కుదిరితే ఇంకోటి ఎక్కువ రాసినా పర్వాలేదు. సో రోజుకి 2 మాక్ టెస్టులు పూర్తిగా రాసి మీరేం రాశారు ఆ రాసిన దాంట్లో మీకు ఏది రావట్లేదో అది పూర్తిగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ టెస్టులు రాయండి. అంటే ఒక టెస్ట్ పేపర్ రాసాక మార్నింగ్ ఒక టెస్ట్ పేపర్ రాశారనుకోండి, ఆ పేపర్ మొత్తం సాల్వ్ చేయండి. అప్పుడు మళ్ళీ ఈవినింగ్ ఇంకో టెస్ట్ పేపర్ చేయండి, మళ్ళీ అదంతా సాల్వ్ చేయండి, మళ్ళీ ఇంకో టెస్ట్ పేపర్ రాయండి. ఇలాగా రోజుకి 2 టెస్టులు చొప్పున మీరు ప్లాన్ చేసుకొని మీకు ఫస్ట్ 30 డేస్ కంప్లీట్గా కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి టైం పెట్టుకోండి. నెక్స్ట్ నుంచి కాన్సెప్ట్స్ ఎలాగా ఉంటాయి, ఆ నెక్స్ట్ మంత్ నుంచి ఏంటంటే మీరు టెస్ట్లు అనేవి కంటిన్యూగా స్టార్ట్ చేయాలి. రోజు 2 టెస్టులు రాసి పేపర్లు కానీ మీరు పూర్తిగా బాగా నేర్చుకున్నట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అలాగే మీరు టెస్ట్ రాసేటప్పుడు కూడా మెయిన్ ఎగ్జామ్ ఎలాగైతే రాస్తామో అలాగే ఉండాలండి. సో టెస్ట్ రాసేటప్పుడు ఏంటి, ఇంకా టెస్ట్ తప్ప మీకు ఇంకెటువంటి ఆలోచన ఉండకూడదు. అంత ఫ్రీ మైండెడ్తో టెస్ట్ రాయాలి. ముందు టెస్ట్ పేపర్ రాసేటప్పుడు ఈజీగా ఉన్నవన్నీ సాల్వ్ చేసేయండి, అంతేగాని లైన్గా సాల్వ్ చేయడం నేర్చుకోకండి. ఈజీగా ఉన్నవన్నీ సాల్వ్ చేసేయండి. ఈజీగా ఉన్నవన్నీ సాల్వ్ చేసిన తర్వాత మిగతావి నెమ్మదిగా ట్రై చేస్తూ వస్తాయి అన్నవన్నీ చేయండి. 1 అవరే టైం పెట్టుకోండి కరెక్ట్గా, 1 అవర్లోనే. అంటే ఆఫ్లైన్ అయితే, ఆన్లైన్ అయితే డిఫాల్ట్గా 1 అవరే ఉంటుంది. సో ఆ టెస్ట్లు అనేవి ఎవ్రీడే మీరు 1 అవర్ ప్లాన్ చేసుకొని ఆ టెస్ట్ రాసేసి ఆ పేపర్ మొత్తం నేర్చుకోవాలి. సో ఈ విధంగా మీరు టిల్ ఎగ్జామ్ డేట్ వరకు జాగ్రత్తగా కానీ ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా Tier 1 అనేది క్లియర్ అయిపోద్దండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.